దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 249. పెళ్లి రోజు నాడు జరిగిన విషయం వర్షకి చెప్తున్న గౌతమ్. వర్ష అది విని ఎలా రియాక్ట్ అయింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. కార్ ఇక్కడ ఆపారేంటి సార్ అని వర్ష బయటికి చూస్తుండగా అక్కడ గౌతమ్ కార్ దగ్గర నిలబడి వర్ష కోసం వెయిట్ చేస్తుంటాడు. మీ బావ నీతో ఏదో మాట్లాడాలంట, అందుకే కార్ ఇక్కడ ఆపాను అంటాడు ప్రమోద్. మా బావ నాతో మాట్లాడడానికి ఏముంది అని అడుగుతుంది వర్ష. మీ బావ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా, దిగు అని చెప్పి ప్రమోద్ కార్ దిగుతాడు. వర్ష అర్థం కానట్టుగా చూస్తూనే కార్ దిగుతుంది. గౌతమ్ వాళ్ళిద్దరూ రావటం చూసి సంతోషపడుతుంటే ప్రమోద్ వర్ష వైపు వచ్చి పద అంటూ తనని గౌతమ్ ముందుకు తీసుకువెళ్తాడు. వాళ్ళ బావని చూసి నవ్వుతూ, తాన్య నువ్వు కలిసిపోయారని అత్త నాకు ఫోన్ చేసి చెప్పింది బావా, ముందు నీకు కంగ్రాచులేషన్స్ అని అంటుంది. తన మాటలకు గౌతమ్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి, నీతో మాట్లాడాలి వర్ష అని అంటాడు. ఏం మాట్లాడాలో చెప్పు బావా అని అంటుంది. నేను చెప్పింది విన్నాక నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటాడు గౌతమ్ కొంచెం కంగారు పడుతూ. నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడమేంటి, ముందు విషయం ఏంటో చెప్పు అంటుంది వర్ష. వాళ్ళ పెళ్లి రోజు నాడు జరిగింది చెప్పడానికి గౌతమ్ ఇబ్బంది పడుతుంటే ప్రమోద్ గౌతమ్ భుజం తడుతూ, పర్వాలేదు చెప్పు అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు. గౌతమ్ ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి సిద్ధపడుతూ, ఆ రోజు నేను కావాలని నిన్ను తప్పించి తాన్యాని పెళ్లి చేసుకున్నాను వర్ష. నాకు తెలిసే నేను తాన్య మెడలో తాళి కట్టాను అని చెప్తాడు. అది విని వర్ష ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. ఇది నీకు షాకింగ్ లాగానే ఉండొచ్చు, కానీ మనిద్దరి భవిష్యత్తు నాశనం కాకూడదని ఉద్దేశించి ఆ రోజు నీకు మత్తిప్పించి ఈ పెళ్లి నుండి నిన్ను తప్పించి తాన్య మెడలో తాళి కట్టాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నా బావా, నువ్వలా చేయటమేంటి అని అడుగుతుంది. చేశాను, కావాలని చేశాను అంటూ గౌతమ్ ఆ రోజు జరిగింది మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్తాడు. అది విని వర్ష ఇంకా షాకింగ్కి గురవుతుంటుంది. తాన్యాని దూరం చేసుకొని నేను నా జీవితంలో సంతోషంగా ఉండలేను అనిపించింది. నిన్ను కూడా బాధ పెడతాను అనిపించింది. అందుకే పెళ్లి సమయం దగ్గర పడుతున్న తరుణంలో సడన్గా నా నిర్ణయం అలా మార్చుకున్నాను అని అంటాడు. అది వింటున్న వర్షకి మనసు భారమై చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఆ రోజు అలా జరగకుండా నిన్ను పెళ్లి చేసుకుని ఉండి ఉంటే నిజంగా నువ్వు నేను సంతోషంగా ఉండకపోయేవాళ్ళం. నలుగురిలో ఒక ఆడపిల్ల పెళ్లిని అలా ఆపటం నాకు తప్పు అని తెలుసు. కానీ నేను ఆ దారి ఎంచుకోక తప్పలేదు. ఆ రోజు శాంతి అత్తయ్య నా కూతురికి ఏం న్యాయం చేస్తారో చేయండి అని మా నాన్నగారిని నిలదీసినప్పుడు ఆ క్షణం నేను పడిన క్షోభ అంతా ఇంతా కాదు. కాకపోతే నేను తాన్యాని కాదని నిన్ను పెళ్లి చేసుకునుంటే నీకు జీవితాంతం అన్యాయం జరిగేది. ఇప్పుడు ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను తాన్య కలిసి ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టి నేను నా కొత్త జీవితంలోకి అడుగు పెడితే నా అంత స్వార్థపరుడు ఇంకొకడు ఉండడు. అందుకే ఈరోజు నీ విషయంలో నేను చేసిన తప్పుని నీకు చెప్పి క్షమాపణ అడుగుదామని వచ్చాను. నన్ను క్షమించు వర్ష అంటాడు గౌతమ్ బాధపడుతూ. అది విని వర్ష మౌనంగా ఉండిపోయింది. వర్ష నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇద్దరికీ తెలియక తన వైపు కాస్త కంగారుగా చూస్తుంటారు. కొన్ని క్షణాలకి వర్ష భారంగా నిట్టూర్చి మాటలు కదుపుతూ, నువ్వు చెప్పింది విన్నాక నిజంగానే నాకు బాధగా అనిపిస్తుంది బావా. 10 మందిలో ఆ రోజు నా పెళ్లి ఆగినందుకు నిజంగానే నేను ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ కాలం గడిచి ఆలోచించే కొద్దీ ఆ పెళ్లి తప్పిపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చాను.
ఇప్పుడు నువ్వు కావాలని అలా చేశావని చెప్తుంటే, ఇప్పుడు మళ్ళీ బాధగా అనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటలకు గౌతమ్ తప్పు చేసిన భావంతో చూస్తుంటాడు. నువ్వు నా విషయంలో అలా చేయటం తప్పే అయినా, మనిద్దరి జీవితాల్ని సేవ్ చేయటానికే చేశావు కాబట్టి, క్షమాపణ అవసరం లేదు. నేను అర్థం చేసుకోగలను అని అంటుంది. అది విని గౌతంలోనే కాదు, ప్రమోద్‌లో కూడా కంగారు తగ్గి నవ్వు కనిపిస్తుంటుంది. ఇక నా గురించి ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా నువ్వు నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు బావా! ఆల్ ది బెస్ట్ అని మనస్ఫూర్తిగా చెప్తుంది. ఆ మాటలు విని గౌతమ్ భావోద్వేగంతో వర్షకు దగ్గరగా వచ్చి తన షోల్డర్స్ మీద చేతులు పెట్టి, "నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా వర్ష! నా మీద నీకు కోపం లేదు కదా?" అని అడుగుతాడు. "అస్సలు లేదు బావా! మనసులు కలవకుండా మనుషులం కలిస్తే ఆ జీవితం సంతోషంగా ఉండదు. సో, నువ్వు చేసింది కరెక్టే. నా విషయంలో ఏదో తప్పు చేశావని ఆ గిల్టీ భావాన్ని తీసేసి, నీ డెవిల్‌తో కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టు. నా పెళ్లి నీతో జరగకపోయినా, నాకు తగ్గ ఎవరో ఒక గొట్టంగాడు నాకు మొగుడుగా దొరుకుతాడు కదా! అప్పుడు మా పెళ్లిని నువ్వే దగ్గరుండి చెయ్యి. ఇదే నేను కోరుకునేది" అంటుంది వర్ష. "తప్పకుండా" అంటూ గౌతమ్ నవ్వుతూ ఆ గొట్టంగాడు ప్రమోద్ అవుతాడని తెలిసి ప్రమోద్ వైపు చూసేసరికి ప్రమోద్ మనసులోనే ఫీలవుతూ, "సో, ఇప్పుడు నేను గొట్టంగాడిని అన్నమాట. అంతేలే, నీలాంటి విల్లన్ని పెళ్లి చేసుకుంటే నేను గొట్టంగాడిని కాక మంచివాణ్ణవుతానా?" అని మనసులో నీలుగుతుంటాడు. "నీ లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది వర్ష, వర్రీ అవ్వకు" అని ప్రమోద్, "ఇక తనని తీసుకువెళ్ళు" అంటాడు గౌతమ్. "కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ రా" అని ప్రమోద్ గౌతమ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి వర్షని తీసుకొని కార్‌లో వెళ్తుంటాడు. ఆ తర్వాత గౌతమ్ కూడా మనసులో ఉన్న భారాన్ని పూర్తిగా దింపుకొని మహర్షి ఇంటికి వెళ్ళేసరికి ముగ్గురు గౌతమ్ కోసమే ఎదురు చూస్తుంటారు. "వర్షతో మాట్లాడావా గౌతమ్? ఏమన్నది?" అంటూ తాన్య కాస్త కంగారుగా అడుగుతుంది. "వర్ష ఇప్పుడు కడిగిన ముత్యం కదా! తను అర్థం చేసుకొని మన కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది" అంటాడు సంతోషపడుతూ. అది విని తాన్యాతో పాటు మహర్షి, అవంతి కూడా ఆనందపడుతుంటారు. "ఇంకేంటి, హ్యాపీగా మీ లైఫ్‌ని స్టార్ట్ చేయండి" అంటాడు మహర్షి. నైట్ 8 అవుతుండగా అవంతి, మహర్షినే కలిసి వాళ్ళ శోభనానికి బెడ్ అలంకరిస్తుంటారు. మహర్షి బెడ్ మీద మల్లెపూలతో అలంకరిస్తూ కొన్ని పూలు తీసి కొంటెగా అవంతి మీదకి విసిరేస్తాడు. మీద పడిన పూలకి కాస్త ఉలిక్కిపడినట్టుగా అయ్యి మహర్షి వైపు చూసి, "ఏంటి మహర్షిగారు ఈ చిలిపి వేషాలు?" అని అడుగుతుంది. "ఎందుకో ఈ శోభనం పెట్టు చూడగానే నీతో కలిసి చిలిపి వేషాలు వేయాలనిపిస్తుంది సూర్యకాంతం" అని మరికొన్ని పూలు మీదకి విసిరేస్తాడు. "అయ్యో! ముందు మీ సరసాలు ఆపి త్వరగా బెడ్ డెకరేషన్ చేయండి. ముహూర్తం టైం వరకు ఖచ్చితంగా ఇద్దరు లోపల ఉండాలి" అని అంటుంది. "డెకరేషన్ అయిపోతుందిలే కానీ, ఇవాళ మనం కూడా శోభనం చేసుకుందామే" అని అడుగుతాడు నవ్వుతూ. "మీకసలు సిగ్గులేదు" అంటూ అవంతి ఎరుపెక్కిన బుగ్గలతో నవ్వుతూ చెప్తుంది. తన బుగ్గల్ని చూసి మహర్షి కొంటెగా నవ్వుతూనే ఆ బెడ్‌ని అలంకరించడం పూర్తి చేస్తాడు. సెంటెడ్ క్యాండిల్స్ పరిమళాలతో, మల్లెలు, గులాబీలతో శోభనం గది అందంగా అలంకరించుకొని కనిపిస్తుంది. "హమ్మయ్య! రూమ్ చాలా బాగుంది కదా!" అంటుంది అవంతి. "హ్మ్. అలంకరించింది మనం కదా!" అంటాడు సూర్యకాంతని దగ్గరికి తీసుకుని బుగ్గ నొక్కుతూ. "చూడబోతుంటే వాళ్ళ శోభనం బదులు మీరు మన శోభనం చేసేలా ఉన్నారు. మీరిక్కడే ఉంటే ఏదో డేంజర్ లాగా ఉంది. ఇక పదండి" అంటూ మహర్షిని చేయి పట్టుకొని ఆ రూమ్ నుంచి తీసుకొనొస్తుంది. "గౌతమ్ రెడీ అయ్యాడో లేదో చూడండి. ఈలోపు నేను వెళ్ళి తాన్య రెడీ కావడం చూసొస్తాను" అని ఇద్దరు వాళ్ళ వాళ్ళ రూమ్‌లోకి వెళ్తారు. అవంతి, తాన్య ఉన్న రూమ్‌లోకి వెళ్ళేసరికి అద్దాల నుంచి తెల్లని శారీలో ముగ్ధ మనోహరంగా రెడీ అయిన తాన్య కనిపిస్తుంటే, జయ వెనక నుండి
తన వాలు జడలో గంపెడు మల్లెపూలు పెడుతుంటుంది. చెల్లెలు అలా కనపడగానే అవంతి నవ్వుతూ దగ్గరికొస్తుంటే, వాళ్ళ అక్క రావటం తాన్య అద్దంలో నుంచి చూస్తూ నవ్వుతుంటుంది. అక్కడ ఉన్న నగలు తీసి తాన్య మెడలో పెడుతూ, "నువ్వింత అందంగా కనిపిస్తుంటే నాకే ఈర్ష్యగా అనిపిస్తుంది. ఇక నిన్ను ఇలా చూస్తే నా స్నేహితుడి పరిస్థితి ఏంటో" అని అంటుంది నవ్వుతూ. "పో అక్కా" అంటుంది తాన్య కాస్త సిగ్గుపడుతూ. నిజంగానే తాన్య మేడం ఇవాళ బుట్ట బొమ్మలా ఉన్నారు మేడం. మీ స్నేహితుడి గారు ఇవాళ నిద్ర అనేది పోడు అంటుంది జయ. అబ్బా జయ, నువ్వు కూడా ఏంటి? నాకసలే ఇదంతా కొత్త కొత్తగా ఉంది అంటే మీ మాటలు నన్ను ఇంకాస్త ఇబ్బంది పెడుతున్నాయి అని అంటుంది సిగ్గుపడుతూ. అబ్బో, ఏం సిగ్గో, ఆ సిగ్గు కాస్త దాచిపెట్టుకోండమ్మా అని జయ అతన్ని ఆట పట్టేస్తూనే రెడీ చేస్తుంటుంది. ఇక గౌతమ్ రూమ్‌లో పంచె కట్టుకోడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఒక పక్క దోపుతుంటే, ఇంకొక పక్క జారిపోతుంటుంది. "హ్మ్. ఇవాళ నువ్వు పంచె కట్టుకునేసరికి తెల్లవారుతుంది" అనే మాటలు వినిపించి గౌతమ్ డోర్ వైపు చూస్తాడు. మహర్షి చేతులు కట్టుకొని డోర్‌కి ఆనుకొని నిలబడి గౌతమ్‌ని చూస్తుంటాడు. "అలా చూడకపోతే కాస్త వచ్చి సహాయం చేయొచ్చు కదా తోడలుడా" అంటాడు గౌతమ్. "ఈ ఇల్లరికం తోడల్ని వదిలించుకోవడం కోసమేనా? సహాయం చేస్తాన్లే" అని అంటూ మహర్షి దగ్గరికొచ్చి గౌతమ్‌కి పంచె కట్టడంలో సహాయం చేస్తుంటే, "ఆహా! ఇల్లరికం తోడలుడుగా నేను మీకు అంత బరువయ్యానా?" అంటాడు గౌతమ్ పంచె కట్టించుకుంటూ. "హ్మ్. నీ పుణ్యాన ఇంట్లోకి చికెన్ తేవాలంటే భయమేస్తుంది. బట్టలు ఐరన్‌కి ఇవ్వాలంటే హడలిపోతున్నాను" అని అంటాడు. అబ్బా! ఇప్పుడు నేను శోభనమనే ఇంత హ్యాపీ మూడ్‌లో ఉన్నప్పుడు, నేను చేసిన తింగరి పనులు మళ్ళీ నాకు గుర్తు చేయడం అవసరమా? అంటాడు గౌతమ్. మహర్షి పంచె కట్టడం పూర్తి చేసి, "ఒకసారి అద్దంలో చూసుకో" అని అంటాడు. గౌతమ్ అద్దంలో చూసుకునేసరికి రోజు కంటే ఆ పంచె కట్టులో స్పెషల్‌గా ఇంకా అందంగా కనిపిస్తుంటాడు. వావ్! బాగున్నాను కదా! నా దిష్టి నాకే తగిలేటట్టుగా ఉంది అని అంటాడు. ఆ మాట విని మహర్షి గొంతు సవరించుకొని, "ఇది మరీ ఎక్కువైంది కదా!" అని అంటాడు. "అవునా? ఎక్కువైందా? అయితే మీ దిష్టి నాకు తగిలేటట్టుగా ఉంది" అని అంటాడు. "ఇది కాస్త బెటర్ అనుకుంటానులే. త్వరగా నీ రూమ్‌లోకొచ్చి వెయిట్ చేస్తుండు. మరి కాసేపట్లో తాన్య వస్తుంది" అని చెప్పి మహర్షి వెళ్ళబోతుంటే, "అన్నయ్య" అని ఆప్యాయంగా పిలుస్తాడు. ఆ పిలుపు మహర్షి మనసుకి ఆత్మీయ బంధంగా అనిపించి ముందుకు వేయబడిన అడుగుల్ని అక్కడితో ఆపి ఆగిపోతాడు. "అన్నయ్య" అంటూ గౌతమ్ కాస్త ఎమోషనల్‌గా పిలుస్తూ మహర్షి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. మహర్షి అతని మనసులో కలిగిన భావాన్ని కప్పిపుచ్చుకుంటూ, "ఏంటి ఈ కొత్త పిలుపు?" అని గంభీరంతో అడుగుతాడు. "నీకు కోపం వచ్చినా సరే, నిన్ను ఇలాగే పిలవాలి అనుకుంటున్నాను. ఎన్నాళ్ళు బిజినెస్‌లో శత్రువులుగా మెలిగాము. ఒకరికొకరం పడనంతగా గొడవలు పెట్టుకున్నాం. మనమిద్దరం సొంత అన్నాదమ్ములు కాకపోయినా, సొంత అక్కా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం కాబట్టి, మనం కూడా ఇప్పటినుంచి అన్నాతమ్ముల్లాగా ఉందాము" అని అంటాడు. మహర్షి ఆ మాటలకి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటే, "మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను మాత్రం మీ తమ్ముణ్ణి. మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి, నా జీవితాన్ని మొదలుపెట్టబోయే రోజు మీ ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి" అని గౌతమ్ వంగి మహర్షి కాళ్ళకు నమస్కరిస్తుంటాడు. ఆ పరిస్థితికి మహర్షి ఇబ్బంది పడుతుంటే, "ప్లీజ్ అన్నయ్య, మిగతా టైంలో మీరు నన్ను ఎన్ని విధాలుగా అయినా కోపగించుకోండి. పర్వాలేదు. కానీ నా డెవిల్‌తో కలిసి నా జీవితాన్ని ప్రారంభించబోతున్నాను కాబట్టి, నా జీవితం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మీ దగ్గర ఆశీర్వాదం కోరుతున్నాను. కాదనకండి" అని అంటాడు. తమ్ముడు మాట కాదనలేక మహర్షి తమ్ముడు తల మీద ప్రేమగా చేయి పెట్టి, "నువ్వు నీ భార్య పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ఆశీర్వదిస్తాడు.
గౌతమ్ సంతోషపడుతూ లేచి, "ముందు మీకు పిల్లా పాపలు పుట్టాకే, ఆ తర్వాత మేం పిల్లల్ని కంటాం. ఇందులో ఏ మాత్రం రాజీ పడేది లేదు" అంటాడు నవ్వుతూ. ఇంకా పిల్లలు పుట్టలేదనే బాధ ఆల్రెడీ మహర్షి మనసులో ఉంది కాబట్టి, గౌతమ్ మాటలతో చిన్న బాధ తొంగి చూసి, "సరేలే" అని నవ్వుతూ తమ్ముడు భుజం తట్టాడు. "నన్ను ఆశీర్వదించినందుకు థాంక్యూ అన్నయ్య" అంటూ గౌతమ్ మహర్షిని హగ్ చేసుకున్నాడు. మహర్షి మనస్ఫూర్తిగా తమ్ముడు వెన్ను నిమురుతూ, "పద టైమవుతుంది" అని అంటాడు. మరి కాసేపటికి గౌతమ్ రూమ్‌లో ఆతృతగా డెవిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, తాన్య వాళ్ళ అక్క, బావగారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇద్దరూ తన తల మీద అక్షింతలు వేసి నవ్వుతూ ఆశీర్వదిస్తారు. జయ పాల గ్లాస్ తీసుకుని రాగానే అవంతి అది అందుకొని, "టైం కూడా కరెక్ట్‌గా అయింది. ఇక లోపలికి వెళ్ళు. గౌతమ్ నీకోసం వెయిట్ చేస్తుంటాడు" అని అంటుంది. "సరే అక్కా" అని తాన్య సిగ్గుతోనే నవ్వుతూ చెప్పి, ఆ పాల గ్లాస్ తీసుకొని శోభనం గదిలోకి అడుగుపెడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో వాళ్ళ శోభనానికి శ్రీకారం చుడదాము. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మన స్టోరీస్‌ని కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.